బయట వేమరాజు గారు కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. లోపల కొడుకు జగదీశ్వరరావుతో ఏం చెప్తున్నాడో తెలియడం లేదు. 5 నిమిషాల తర్వాత జగదీశ్వరరావు తలుపులు తెరిచాడు. ఏమైందయ్యా? అడిగాడు వేమరాజు కంగారుగా. ఏదో యాక్సిడెంటో మరేంటో జరిగిందట. సరిగ్గా గుర్తుకు రావడం లేదంటున్నాడు. షాక్తున్నట్టున్నాడు. యాక్సిడెంట్ అంటే? ఎవరో చచ్చిపోయారు. తన కారు కింద పడి చనిపోయారో లేక ఎవరన్నా చంపి పడేశారో తెలీదట. వేమరాజు గారి నోట మాట లేదు. ఎవరు ఎవరు చనిపోయింది? అదే తెలియడం లేదు. నువ్వేం భయపడకు. వాడిని ఈ ఊళ్ళో నుంచి కొన్నాళ్ల పాటు మరో ఊరికి తీసుకుపోతాను అని తిరిగి విశ్వం గదిలోకొచ్చి, అలా ఓసారి కలకత్తా వెళ్ళొద్దామేమిటి విశ్వం అన్నాడు జగదీశ్వరరావు. విశ్వనాథం మామయ్య వైపు బాధగా చూశాడు. జగదీశ్వరరావు విశ్వనాథ పరిస్థితి గుర్తించినట్టు అతని పక్కన కూర్చున్నాడు. అతని భుజం తట్టి అతని ముఖంలోకి తీక్షణంగా చూశాడు. కలకత్తా నువ్వెప్పుడూ చూడలేదు గాని ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? రాములుంటాయి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, పెద్ద థియేటర్స్ ఉంటాయి. అందులో సినిమాలే కాకుండా నాటకాలు కూడా వేస్తారు. ఆ నాటకాలుంటాయి. అవి అసలు నాటకాలా సినిమాలా అనే కన్ఫ్యూజన్లో పడిపోతాం. స్టేజ్ మీదే తుఫాన్ ఎక్స్ప్రెస్ యమ స్పీడ్గా పోతుంది. ఓ నాటకం ఒకసారి చూశాను. ఒక బొగ్గుగంలో వర్కర్లు పనిచేస్తూ ఉంటారు. సొరంగం దాదాపు 5,000 అడుగుల లోతు. అది ఒక రోజున పేలిపోతుంది. నిజంగానే గనిగాని పేలిపోయిందేమోనని హడలిపోయాను అని చిన్నపిల్లవాడికి కాశీ మజిలీ కథ చెప్పినట్లు వివరిస్తున్నాడు. విశ్వనాథ్ చిన్నగా చిరునవ్వు నవ్వినట్టు కనిపించాడు. జగదీశ్వరరావుకి హుషారొచ్చింది. ఇంకా చెప్పడం మొదలుపెట్టాడు. ఇక మరో నాటకం. అందులో ఒక ప్రాజెక్టు ధన్మని పేలిపోతుంది. దాంతో ప్రాజెక్టు నీళ్లన్నీ ఒకసారిగా హాల్లోకి రైమంటూ వచ్చేశాయి. హాల్లోకొచ్చేశాయా? ఆశ్చర్యంగా అడిగాడు విశ్వనాథ్. ఆ, వచ్చి పడిపోయినట్టు భ్రమింపజేశారు. నిజంగా అలాంటి నాటకాలు చూడాలయ్యా, చెప్తే అర్థం కావు. కలకత్తాలో జూ ఉంది. ఎన్నెన్ని రకాల జంతువులుంటాయో చెప్పలేను. బొటానికల్ గార్డెన్ ఉంది. అందులో తామర పువ్వు ఉంది. ఎంతుందో తెలుసా? దాని వ్యాసం దాదాపు 30 అడుగులు. అంత పెద్ద తామర పువ్వా? విస్తుపోతూ అడిగాడు విశ్వనాథ్. ఇంకా ఎన్నెన్ని వింతలున్నాయనుకున్నావు? హౌరా బ్రిడ్జిని నువ్వు ఫోటోల్లో చూసుంటావు. హుగ్లీ నది మీద కట్టారు. అక్కడ హుగ్లీ నది వెడల్పు దాదాపు 1/2 మైలు. ఈ మధ్యలో ఎక్కడా ఒక్క స్తంభమైనా కట్టలేదు. నది ఒక ఒడ్డున 2 పెద్ద స్టీల్ స్తంభాలు, యువతల ఒడ్డున మరో 2 ఎత్తైన స్టీల్ స్తంభాలు. 2 స్తంభాలకి మధ్య స్టీలు గడ్రస్తో బ్రిడ్జి కట్టారు. ఆ వంతెన మీద కార్లు, బస్సులు, ట్రాములు వెళుతూ ఉంటే బ్రిడ్జి ఊగుతూ ఉంటుంది. ఊగితే ఆ ట్రాములు, కార్లు పడిపోవు. ఉహుం. అమెరికాలో ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఉంది, వినే ఉంటావు. దాని ఎత్తు సుమారు 1250 అడుగులు. గాలొస్తే అది దాదాపు అటు ఇటు 2 అడుగులు ఊగుతుంది. దాని మీదున్న ఎలక్ట్రిక్ లైట్ వెలుతురు 70 మైళ్ళ వరకు కనిపిస్తుంది. కావాలంటే మనం అలా కలకత్తా నుంచి న్యూయార్క్ కూడా వెళదాం. న్యూయార్క్ ఎందుకులే గాని కలకత్తాయే చూద్దాం అన్నాడు విశ్వనాథ్ చిన్నపిల్లాళ్ళ. బెంగాల్లో సుభాష్ చంద్రబోసు, జేసీ బోసు, ఠాగూరు, మైకేల్ మధుసూదన్ దత్తు, శరత్చంద్ర మొదలైన వాళ్ళుండేవారుగా. అవును రోయ్, వాళ్ళ గురించి చెప్పడమే మరిచాను. నిజంగా బెంగాల్లో జరిగినన్ని అన్యాయాలు మరెక్కడా జరగలేదు అని జగదీశ్వరరావు కలకత్తాని ఇంకా ఇంకా స్వర్గంలా వర్ణించేశాడు. ఎప్పుడు వెళతావైతే? ఇప్పుడే ఒక ఫ్లైట్ ఉంది. నువ్వు రెడీ అంటే నేను రెడీయే. విశ్వం తండ్రి వైపు చూడకుండా బట్టలు సర్దుకునేందుకు లోపలికి వెళ్ళాడు. మరో అరగంటలో ఎయిర్డ్రోమ్కి చేరారు. 2:30 గంటల్లో కలకత్తా డమ్డమ్ ఎయిర్పోర్ట్లో దిగారు. విశ్వనాథ్, జగదీశ్వరరావు ఇలా ఎయిర్డ్రోమ్కి వెళ్ళిపోయారు. అలా బోళాశంకర్ మంత్రిగారి పర్సనల్ సెక్రటరీ ఫోన్ చేశాడు. సార్, మంత్రిగారి అమ్మాయికి యాక్సిడెంట్ జరిగింది. చనిపోయిందా? కంగారుగా అడిగాడు వేమరాజు. ఇన్స్టెంట్ డెత్ సార్. యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? సిఎస్ చెప్పాడు. గతుకుమన్నాడు వేమరాజు. అయితే విశ్వనాథ్ కారు డాష్ ఇచ్చింది మంత్రిగారి అమ్మాయినా? వణికిపోయాడు. తన కొడుకే ఆ యాక్సిడెంట్ చేశాడని తెలిస్తే ఆ మంత్రికి అసలు ఊరుకోడు. ప్రతి చిన్న విషయానికి తన మీద ఫైల్స్ విసిరి పారేస్తున్న మంత్రి ఈ దెబ్బతో తన జీవితాన్నే కాకుండా తన వంశాన్నే నాశనం చేసి పారేస్తాడు. ఇంతకీ విశ్వం ఆ అమ్మాయిని కావాలని చంపుంటాడా? ఇది తను నమ్మలేడు. చీమకన్నా అపకారం చేయని అపర బుద్ధావతారం తన కొడుకు. అలాంటిది ఏకంగా మర్డరే చేస్తాడంటే నోనో, ఇది ముమ్మాటికి యాక్సిడెంట్ అయి ఉంటుంది. శనివారపు మృతుడు ఎంత గొప్పవాడైనా ఆయన అంతిమయాత్రకి వెళ్ళని వేమరాజు గారు గబగబా దుస్తులు మార్చుకుని యాక్సిడెంట్ జరిగిన స్థలానికి వెళ్లారు.
అప్పటికే అక్కడికి ఐజీ గారి దగ్గర నుంచి ప్రభుత్వ ఉద్యోగులందరూ చేరిపోయారు. మంత్రి గారు గుండెలు బాదుకుని ఏడవడం లేదు కానీ అంత పని చేసేస్తున్నారు. ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీసేస్తున్నారు. ఇది యాక్సిడెంటే అని చాలామంది నిర్ధారణగా అనుకున్నారు. కానీ పోలీసు శాఖలో కొందరు అలా అనుకోలేదు. మాధురి కూడా అక్కడే ఉంది. ఆమెకు కన్నీళ్లు ఆగడం లేదు. దుర్మరణం పాలైంది ఒక పెద్ద మంత్రి గారి ఏకైక పుత్రిక కాబట్టి పెద్ద పోలీస్ ఆఫీసర్లందరూ రంగంలోకి దిగారు. మిరకల్ లాంటి సిఐడి ఇన్స్పెక్టర్లను నియమించాడు ఐజీ. డీఎస్పీని కూడా పురమాయించాడు. డీఎస్పీ ముందుగా ఐజీ గారింటికి వెళ్ళి మాధురితో మాట్లాడాడు. మీ సహాయం కావాలండి అన్నాడు. తప్పకుండా, నాకు తెలిసినంతవరకు చెప్తాను అంది మాధురి. మీరు శోభారాణి గారు ప్రాణ స్నేహితురాలు కదూ అన్నాడు. మాధురి తల ఊపింది. ఈ యాక్సిడెంట్ జరిగే ముందు శోభారాణి గారు మీ బంగళాకొచ్చారు కదూ. మాధురి తల ఊపింది. అప్పుడు ఆమె మీతో ఏం మాట్లాడారు? ఏం మాట్లాడలేదు అని మాధురి అబద్ధం చెప్పింది. ఏం మాట్లాడలేదా? మాట్లాడలేదంటే ఏమీ మాట్లాడలేదని కాదు. మామూలు విషయాలు మాత్రమే మాట్లాడుకున్నాం. మామూలు విషయాలు మాత్రమే అంటున్నారు? అవును. మాత్రమే అనడంలో అనుమానం ఏమన్నా ఉందా? అబ్బే, ఏం లేదండి. పోనీ అలా మాట్లాడుతున్నప్పుడు ఆమె మానసిక పరిస్థితి ఏదో ఆందోళనగా ఉన్నట్టు మీకేమన్నా అనిపించిందా? ఏం ఏం అనిపించలేదు. సరే, ఏంటి ఆ మామూలు విషయాలు చెప్పగలరా? ఏముంటాయి? సినిమాల గురించి, స్నేహితుల గురించి. చూడండి మాధురిదేవి గారు, మీరు శోభారాణి గారు ప్రాణ స్నేహితులు. ప్రాణ స్నేహితులు ఒకరి రహస్యాలు మరొకరు చెప్పుకుంటారు. అలాంటి రహస్యాలు వారు మీకేమన్నా చెప్పారా? ప్రాణ స్నేహితులైనంతలో రహస్యాలు చెప్పుకుంటామా? అయినా శోభ ఎలాంటి రహస్యాలు చెప్పుంటుందని మీ భావం? అంటే శోభగారు ఏమన్నా ప్రేమ వ్యవహారంలో? నాకు తెలీదు. బాగా గుర్తు తెచ్చుకోండి. బాగానే గుర్తు. నాకు తెలిసినంతవరకు అది అలాంటిది కాదు. డీఎస్పీ ఒక్క క్షణం ఆగాడు. ఆమె వైపు పరిశీలనగా చూశాడు. ఆమె కాలేజీలో చదువుతూ ఉండగా ఒక మహేష్ని ప్రేమించిందని మాధురి తడబడింది. మహేష్నా? ఆ, అవును, విన్నాను. కానీ అతనిప్పుడు ఇండియాలో లేడు. అంటే ఆమె ఒక ప్రేమ వ్యవహారంలో చిక్కుకున్నట్టు మీకు తెలుసునన్నమాటేగా? ఇరకాటంలో పడింది మాధురి. ఏమండి మాట్లాడరు? అవును. మీకు తెలిసినంతవరకు అలాంటిదేం లేదన్నారు. అవును, విన్నానని చెప్పాను. అయితే అతను ప్రస్తుతం ఇండియాలో లేడు. ఉండడం లేకపోవడం కాదు. ఆమె ప్రేమ వ్యవహారం గురించి ఏమన్నా తెలుసా లేదా అని తెలుసుకునేందుకు అడిగాను. ఇట్స్ ఆల్ రైట్. అదలా ఉంచండి. విశ్వనాథ్ మీకు బాగా తెలుసు కదూ? తెలుసు. మా బంధువు కూడాను. నిన్న సాయంకాలం శోభారాణి గారు మీ బంగ్లాకొచ్చి వెళ్ళిపోయాక విశ్వనాథ్ గారు వచ్చారా? వచ్చాడు. అప్పుడు అతను ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు అంటే? అంటే కంగారుగా, ఆతృతగా, భయంగా. మధు ఒక క్షణం ఆగింది. అబద్ధమే చెప్పాలనుకుంది. నేను చూడలేదు. కాఫీ కావాలన్నాడు. ఇచ్చాను. తాగాడా? లేదు. ఏం? ఎక్కడ్నుంచో ఫోనొస్తే వెళ్ళిపోయాడు. ఎటు వెళ్ళాడు? అటు, ఉత్తర దిశగా. ఇంటికే వెళ్ళుంటాడా? ఏమో, నాకు తెలీదు. శోభారాణి కారులో మీ బంగళాకొచ్చింది. కానీ తిరిగి కారులో వెళ్ళలేదు. కారణం? కారు స్టార్ట్ కాలేదు. అందుకు కారణం మీకు తెలుసా? తెలీదు. బహుశా ఏదో మెకానికల్ ఫాల్ట్ అయి ఉంటుంది. కాదు, లోపలి వైర్లు ఎవరో కత్తిరించేశారు. వైర్లు కత్తిరించేశారా? ఎవరు? విశ్వనాథే కావచ్చుగా. కానీ అతను శోభ వెళ్ళిపోయిన చాలాసేపటికొచ్చాడు. చాలాసేపటికొచ్చాడు నిజమే. కానీ అంతకు ముందే వచ్చి ఆ వైర్లు కత్తిరించేసి తర్వాత ఎక్కడో దాక్కుని ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక వచ్చి ఉండొచ్చుగా. అందువల్ల అతనికొచ్చే లాభం? ఆమె నడిచి వెళుతోంది, అప్పుడు ఆమెను ఫాలో అవ్వచ్చు అని అతను అనుకునుండొచ్చుగా. ఆమె నడిచి వెళుతుందని అతను ఎలా అనుకుంటాడు? ఆమెకి నేను లిఫ్ట్ ఇస్తానన్నాను. ఆమె ఒప్పుకోలేదు. నడిచే వెళతానంది కదూ. అవును. అంటే వాళ్ళు ముందే అలా ప్లాన్ చేసుకున్నారేమో. అంటే మీరనేదేంటి? వాళ్ళు ముందే ప్లాన్ వేసుకుంటే విశ్వం ఆమెను సగం దారిలో కలిసుంటే తన కారులో ఆమెను ఎక్కించుకోవచ్చుగా. ఎక్కించుకోవచ్చు, కానీ ఎక్కించుకోడు. ఏం? ఆమె గర్భవతి. మాధురి గతుక్కుమంది. అయినా నిలదొక్కుని అడిగింది. మీకెలా తెలుసు? పోస్ట్ మార్టంలో తేలింది. కానీ ఆమెకు పెళ్లి కాలేదే. డీఎస్పీ అదోల చిరునవ్వు నవ్వాడు. అశ్లీలం మాట్లాడుతున్నానని అనుకోకండి. గర్భం రావాలంటే పెళ్ళే కావాలా? అంటే మీ ఉద్దేశం? ఆమెకు పరపురుషుడితో సంబంధం ఉంది. ఆ పురుషుడు విశ్వనాథ్ అంటారా? డీఎస్పీ మాట్లాడలేదు. కానీ అతను తల ఊపినట్టు అనిపించింది మాధురికి. విశ్వనాథ్ వల్లే ఆ గర్భం వచ్చిందని మీరెలా చెప్పగలరు? వాళ్ళ స్నేహం.
నేను విశ్వం కూడా స్నేహంగానే ఉంటాం మరి, అంది మాధురి కోపంగా. కానీ మీరు విశ్వనాథ్ బంధువులు. మాధురికి ఒళ్ళు మండింది. చూడండి, స్త్రీ పురుషులు స్నేహంగా దగ్గరగా ఉన్నంతలో వాళ్ళు ఇలాంటి నీచమైన పని చేసి ఉంటారని మీరు ముందే నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. అలా మీరు ముందుగానే ఒకరు దోషాన్ని నిర్ణయించుకుని పరిశోధనలోకి దిగడం భావ్యం కాదు. నేను మీ సుపీరియర్ ఆఫీసర్ గారి అమ్మాయినని తెలిసి కూడా నన్ను డైరెక్ట్గా అడగలేక మీరు బంధువులని ఏదో అనుమానం ధ్వనించేటట్టు అడుగుతున్నారు. ఏం, బంధువులేనంతలో వాళ్ళు కళ్ళు మూసుకుని కామోద్రేకంలో పడకూడదా? ఇలాంటి ఎన్నెన్ని కేసులు మీరు వినలేదు? ప్లీజ్, అలాంటి ప్రశ్నలు మీరు ముందే అడగండి. మీకు శోభకు ఏదో సంబంధం ఉండుంటుందని నేనంటే మీరేమంటారు? సారీ మాధురి గారు, నిజానిజాలు తెలుసుకునేందుకు ఒక్కోసారి సంస్కార రహితమని తెలిసినా ఇలాంటి ప్రశ్నలు వేయక తప్పదు. కర్మ, మీకు అలాంటి ట్రైనింగ్ ఇచ్చారు మరి, ఇంకేమన్నా అడుగుతారా? అంది మాధురి. మీ అన్నయ్య గారు ఊళ్ళో లేడు. ఎక్కడికి వెళ్ళారు? శ్రీనగర్ వెళ్ళాడు 3 రోజుల క్రితం. రాత్రే ట్రంకాలు చేశాను. ఇవాళో రేపో రావచ్చు. ఆయనకి శోభారాణి. అది అతను అడగవలసిన ప్రశ్న. నేనేం హంసరాయబారిని కాను. సారీ మాధురి గారు, ఇక్కడ చనిపోయింది మంత్రి గారు అమ్మాయి, అందుకని అడుగుతున్నా. మీరు, మీ అన్నయ్య గారు, విశ్వనాథ్ గారు, శోభారాణి గారు ఒకసారి ఒక పిక్చర్కి వెళ్ళారు. అవును, ఒకసారి కాదు చాలాసార్లే వెళ్ళాం. మీరందరూ కలిసి వెళ్ళారు. కానీ విశ్వనాథ్ గారు, శోభారాణి గారు ఎప్పుడైనా ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళారా? వాళ్ళకి నన్నెవరన్నా కాపలా ఉంచారా అని ఎదురు ప్రశ్న వేసింది మాధురి. అది కాదండి. చూడండి, లోకంలో ఈ అందరందరూ ఎక్కడికెక్కడికో ఒంటరిగా పోతూ ఉంటారు. ఒకవేళ వాళ్ళని చూశాననుకోండి, వాళ్ళు గదిలోనే ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నాకేం తెలుస్తుంది? ఇప్పుడు ఈ గదిలో మనిద్దరమే ఉన్నాం. మనల్ని ఎవరైనా అనుమానించొచ్చుగా. నేను బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ని. విశ్వనాథ్ కూడా బాధ్యత గల మేధావే. శోభ కూడా సంస్కారం గల వ్యక్తే అని క్షణమాగి, అసలు మీరు విశ్వనాథ్ని ఎందుకు అనుమానిస్తున్నారు అని అడిగింది. శోభారాణి గారు చనిపోయిన వెంటనే ఆయన ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారో మీరు ఆరా తీయలేదా? తీసాం. బహుశా ఆయన ఫ్లైట్లో కలకత్తా వెళ్ళిపోయి ఉంటారు. మాధురి క్షణం ఆలోచించింది. ఆగండి, యాక్సిడెంట్ 6:30 ప్రాంతంలో జరిగింది. కలకత్తా ఫ్లైటు 7:30కుంది. అతనే ఈ హత్య చేసుంటే అతను ఎయిర్డ్రోమ్కి ఎన్నింటికి వెళ్ళుంటాడు? ఇక్కడికి ఎయిర్డ్రోమ్ 10 మైళ్ళు. ఈ 10 మైళ్ళు అతను ఎంతసేపట్లో వెళ్ళుంటాడు? అది చాలా చిన్న ఎలిబి మిస్ మాధురి. దెన్ మీ పరిశోధనలు మీరు చేసుకోండి. ఇంకా నన్నేమన్నా అడుగుతారా? డిఎస్పీ లేచాడు. మళ్ళీ ఎప్పుడైనా వస్తాను. అలాగే, తప్పకుండా రండి. శోభ నా డీరెస్ట్ బెస్ట్ ఫ్రెండు. విశ్వనాథ్ కూడా అని చిరునవ్వుతో వెళ్ళిపోయాడు డిఎస్పీ. అతను వెళ్ళిపోయాక మాధురి ఆలోచనలో పడింది. నిజంగా విశ్వనాథే శోభను చంపుంటాడా? తను నమ్మలేదు. మరెవరు చంపుంటారు? లేక నిజంగా యాక్సిడెంటా? అసలు దీనికి ఈ కడుపు ఎలా వచ్చుంటుంది? విశ్వనాథ్ కాక మరొకడెవరన్నా ఉన్నారా? ఉండే ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మరో పోలీస్ ఆఫీసర్ చీఫ్ సెక్రటరీ వేమరాజు గారింటికి వెళ్ళాడు. పోలీస్ ఆఫీసర్ని చూడగానే వేమరాజు గారు కాస్త జంకిన నిలదొక్కుని అతన్ని కూర్చోమన్నారు. మంత్రిగారమ్మాయి యాక్సిడెంట్లో చనిపోయారు. అది యాక్సిడెంట్ కాదని, ఎవరో కావాలని ఆమెను హత్య చేశారని మాకు తెలిసింది సార్. వేమరాజు గారు కాస్త కంగారు పడ్డారు. ఆ హత్య? అవును. మీ అబ్బాయి విశ్వనాథ్ గారు ఎక్కడున్నారు? ఎందుకు? వారితో మాట్లాడాలి. ప్రస్తుతం ఇంట్లో లేడు. ఎక్కడున్నారో చెప్పగలరా? తెలీదు. రాత్రి ఇంట్లో ఉన్నారా? సరిగ్గా చూడలేదు. మీరు చూడలేదా? లేదు. అంటే రాత్రుళ్ళు ఇంట్లో ఆయన ఉంటారో లేదో కూడా మీరు వాకప్ చేయరా? చూడండి, అతనేం చిన్నపిల్లాడు కాదు. ఏవో పనుల మీద ఎక్కడో తిరుగుతూ ఉండొచ్చు. ఏ పనుల మీద మీకు తెలుసా? పెద్దవాడయ్యాడు. అతను ఎక్కడుంటాడో ఏం చేస్తుంటాడో అన్నీ నేను తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా? అవసరం లేదనుకోండి, కానీ ఒకరోజు రోజంతా ఆయన ఇంట్లో ఉన్నారో లేదో మీకు తెలియదంటే ఆశ్చర్యంగా ఉంది. సరే, అదలా ఉంచండి. మీ అబ్బాయి గారికి మంత్రిగారమ్మాయి శోభారాణి గారికి ఏమన్నా పరిచయం ఉందా? నాకు తెలీదు. వాళ్ళిద్దరూ చాలాసార్లు సినిమాలకు వెళ్లారు. అలాగా, నాకు తెలీదు. విశ్వనాథ్ గారు పత్రికలకు వ్యాసాలు రాస్తారని మీకు తెలుసుననుకుంటాను. వేమరాజు గారు మళ్ళీ ఇరకాటంలో పడ్డారు. రాస్తాడనుకుంటాను. మీరు చదవలేదా ఎప్పుడు? లేదు. బాధ్యత గల హోదాలో ఉన్నారు. మీ అబ్బాయి గారు రాసే వ్యాసాలు మీరు చదవకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యం దేనికి? నా పనుల్లో నాకు క్షణం తీరుకొనదు. నిజమే అనుకోండి, కానీ స్వంత కొడుకు పేరు పత్రికల్లో పడుతుంటే ఆనందించని తండ్రంటూ ఉంటారా?
ఉండరు నిజమే. కానీ నాకు వాటిని చదివేంత తీరికెక్కడా? విశ్వనాథ్ గారు రాసే వ్యాసాలు జనరల్ టాపిక్ మీద రాసే వ్యాసాలు కావు. ప్రభుత్వ యంత్రాంగం మీద, ప్రజా ప్రతినిధుల మీద రాస్తున్నారు. రాయడం తప్ప ప్రజాస్వామిక దేశంలో వాక్ స్వాతంత్రం ఉంది. ఇంతలో మరో పోలీస్ ఆఫీసర్ అక్కడికొచ్చి పోలీస్ ఆఫీసర్ చెవిలో ఏదో చెప్పాడు. అతను తల పంకించి వేమరాజు వైపు చూశాడు. సార్, అన్యదా భావించొద్దు. మీరోసారి కిందకి మీ కారు గ్యారేజ్ దగ్గరకు వస్తారా? ఆశ్చర్యంగా చూశాడు వేమరాజు. వీళ్ళు గాని విశ్వనాథ్ యాక్సిడెంట్ చేసిన కారును గాని చూశారా? నిట్టూర్పు విడిచి లేచారాయన. వేమరాజు గారు విశ్వనాథ్ని పంపించేశాక ఆయన దగ్గరకు పోలీసులు వచ్చేలోపున కారు గురించి తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకున్నాడు. కారుని పూర్తిగా చన్నీళ్లతో కడిగించాడు. బంపర్ మీద చిమ్మిన రక్తపు మరకల్ని అతి జాగ్రత్తగా కడిగించేశాడు. ఆ పని తనని నమ్మిన బంటిన ఒక నౌకరు చేశారు. కారు లోపల సీట్లను కూడా అతి జాగ్రత్తగా తుడిపించాడు. పోలీస్ ఆఫీసర్లు ఆయన్ని కారు దగ్గరికి తీసుకొచ్చాక, ఈ కారు ఎవరిదండి అని అడిగాడు. మా అబ్బాయి విశ్వనాథ్ది. ఈ కారుని ఆయన ఒక్కరే స్వయంగా డ్రైవ్ చేస్తారా? అవును. ఎప్పుడు ఎవరైనా ఇతరులు డ్రైవ్ చేశారా? ఎప్పుడూ చేయరు. అంటే మీ డ్రైవర్ కూడా ముట్టుకోడా? లేదు. ఆ కారుని విశ్వం తన ప్రాణంలో చూసుకుంటాడు. పోలీస్ ఆఫీసర్ స్టీరింగ్ వైపు సూక్ష్మంగా చూశాడు. కారు లోపల కూడా చూశాడు. టైర్ల వైపు చూశాడు. అన్నీ అతి శుభ్రంగా ఉన్నాయి. ఈ 2-3 రోజుల్లో విశ్వనాథ్ గారు కారుని వాడలేదా? వేమరాజు క్షణం ఆగి నేను చూడలేదు అన్నాడు. పోనీ కారుని శుభ్రం చేయించారా? అది నాకు తెలీదు. ఏం, ఎందుకలా అడుగుతున్నారు? ఏం లేదు, కారు చాలా శుభ్రంగా ఉంటేను. ఇంతలో అక్కడికి వేమరాజు గారి కారు డ్రైవర్ వచ్చాడు. తమరికి ఫోన్ వచ్చింది సార్ అన్నాడు. వేమరాజు క్షణం ఆలోచించాడు, వెళ్ళాలా వద్దా అని. ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? మినిస్టర్ గారి దగ్గర నుంచి. వేమరాజు కంగారు పడ్డాడు. డ్రైవర్ని అక్కడ విడిచిపెట్టాలా వద్దా అని క్షణం ఆలోచించి, నువ్వు బజార్కి వెళ్ళలేదా అన్నాడు. వెళ్ళొచ్చానండి. అయితే నాతోరా. పోలీస్ ఆఫీసర్ మధ్యలో కలిగించుకున్నాడు. ఒక క్షణం అతనితో మాట్లాడాలి. మాట్లాడొచ్చా? వేమరాజు త్రొట్టుపడ్డం పోలీస్ ఆఫీసర్లు కనిపెట్టారు. వేమరాజు డ్రైవర్ వైపు ఒకసారి చూసి బంగ్లా లోపలికి వెళ్ళాడు. ఆయన వెళ్ళాక పోలీస్ ఆఫీసర్ డ్రైవర్ని దగ్గరకు పిలిచాడు. నువ్వెప్పుడన్నా విశ్వనాథ్ గారి కారు డ్రైవ్ చేశావా? చేశానండి. తన కారుని విశ్వనాథ్ గారు ఎవరిని డ్రైవ్ చేయనివరా? చేయనివరంటే చేయనివరండి. ఎప్పుడైనా నేనే డ్రైవ్ చేస్తాను. నిన్న సాయంకాలం డ్రైవ్ చేశావా? నిన్న సాయంకాలమా? నిన్న సాయంకాలం నేను ఇక్కడ లేనండి. ఎక్కడున్నావు? ఎక్కడంటే బంగ్లాలోనేనండి. ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదా? వాడు గతుకుమన్నాడు. ఎయిర్పోర్ట్కి నేను వెళ్ళలేదండి. మరెవరు వెళ్ళారు? నిన్న సాయంత్రం ఎయిర్పోర్ట్లో ఉంది. ఎయిర్పోర్ట్లో ఎవరు చూశారు సార్? నేను చూశాను అని దబాయించాడు పోలీస్ ఆఫీసర్. మీరు చూశారా? అవును. డ్రైవర్ నువ్వే. షాక్ కొట్టినట్టయింది. కంగారు పడిపోయాడు డ్రైవర్. అతను మాట్లాడే అవకాశం ఇవ్వకుండానే ఆయన్ని ఎయిర్పోర్ట్లో దించేసి నువ్వు కారు వెనక్కి తీసుకొచ్చేశావు అన్నాడు. లేదండి. నువ్వు తీసుకురాకపోతే కారు దానికదే వచ్చేసిందా? లేదండి, నేనే తీసుకొచ్చానను అని పూర్తి చేశాడు ఆఫీసర్. డ్రైవర్ మాట్లాడలేకపోయాడు. బెత్తరచూపులు చూశాడు. సరే, విశ్వనాథ్ గారు కలకత్తాయే వెళ్ళారా? నాకు తెలీదండి. నిజంగా తెలీదు? తెలీదండి. ఇంతలో లోపల నుంచి వేమరాజు రావడంతో పోలీస్ ఆఫీసర్లు డ్రైవర్ని విడిచి ఆయన్ని అడిగారు. మీకు కలకత్తాలో బంధువులు ఎవరన్నా ఉన్నారా సార్? లేరు. స్నేహితులు? ఉన్నారు. ఏం, ఎందుకలా అడుగుతున్నారు? విశ్వనాథ్ గారు కలకత్తా వెళ్ళలేదు అని ఆయన మధ్యలోనే కలిగించుకుని అన్నారు. మరెక్కడికి వెళ్ళారు? నాకేం తెలుసు? నేను చెప్పాను కదండి, అతను ఎక్కడికి ఎందుకు వెళుతుంటాడో నాకేం తెలీదని. విచిత్రంగా ఉందే. ఆయన మీకొక్కడే కొడుకు. ఆయన ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటారో తెలుసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉంది. మీకింతకు ముందే చెప్పాను, అతనేం చిన్నపిల్లవాడు కాడని. పోలీస్ ఆఫీసర్లు ఏమనుకున్నారో మరేం మాట్లాడలేదు. క్షణమాగి, ఆయన గాని ఇంటికొస్తే ఒకసారి మాకు తెలియపరచగలరా అన్నారు. అలాగే అన్నాడు వేమరాజు పొడిగా. మరో 2 పోలీస్ ఆఫీసర్లు అప్పటికే కలకత్తా చేరుకున్నారు. వాళ్ళు కలకత్తా చేరిన వెంటనే విశ్వనాథ్ వ్యాసాలు రాసే పత్రికకు ఫోన్ చేశారు. నేను విశ్వనాథ్ గారి స్నేహితుణ్ణి. ఆయన గాని ఆఫీస్కొచ్చారా అని అడిగాడు ఒక ఆఫీసరు. విశ్వనాథా? రాలేదే. ఆయన రాసిన 2వ వ్యాసం ప్రచురిస్తున్నారా? ఏ 2వ వ్యాసం అని అడిగాడు పత్రికా ఎడిటర్. అదే, మంత్రిగారు ఎలా చనిపోయారో, ఎందుకు చనిపోయారో.
మీరెవరు? విశ్వనాథ్ స్నేహితుడినని చెప్పాను కదండి. ఎడిటర్ క్షణం ఆగాడు. ఆయన రాసే వ్యాసానికి మీకు సంబంధం ఏంటి? ఏం లేదు. అతను రాసే వ్యాసాలు ముందు నాకు చూపిస్తూ ఉంటారు. అలాగా అని ఎడిటర్ ఏమనుకున్నాడో. ప్రస్తుతం మాకెలాంటి వ్యాసము రాయలేదు అని రిసీవర్ పెట్టేశాడు. అంత తొందరగా ఎడిటర్ ఫోన్ ఎందుకు కట్ చేశాడో పోలీస్ ఆఫీసర్ ఊహించాడు. అంటే విశ్వనాథ్ కలకత్తాలోనే ఉండుండాలి. ఎక్కడుంటాడు? అన్ని పెద్ద హోటల్స్‌లోనూ వాకప్ చేశాడు. కానీ విశ్వంవాచుకి తెలీలేదు. అదే వార్తను ఫోన్ చేసి శోభారాణి కేసును పరిశీలిస్తున్న పోలీస్ ఆఫీసర్లకు చెప్పాడు. పత్రిక వాళ్ళు విశ్వనాథ్ గురించి ఏం చెప్పలేదంటే విశ్వనాథ్‌కి బోళాశంకర మంత్రి గారికి సంబంధించిన చాలా రహస్యాలు తెలిసుండాలి. అందుకే అతను మంత్రి గారి అమ్మాయితో స్నేహం సంపాదించుంటాడు. అయితే వాళ్ళిద్దరికీ శారీరకమైన సంబంధం ఉండుంటుందా? ఆమె చనిపోయేటప్పుడు గర్భవతి అని తెలిసింది. ఆ గర్భం విశ్వనాథ్ వల్లే వచ్చిందని తెలియాలంటే అతను కనిపించాలి. బ్లడ్ గ్రూపు వగైరాలు పరిశీలించి ఒక నిర్ణయానికి రావచ్చు. కానీ విశ్వనాథ్ ఎక్కడ? ఒకవేళ దొరికినా అతను ప్రాణం పోయినా ఈ రహస్యాన్ని చెప్పడు. విశ్వనాథ్ మామూలు సామాన్య మానవుడై ఉంటే చితక్కొట్టి, కళ్ళు పీకి, చేతులు నరికి, కడుపులో పొడిచి, నానా చిత్రహింసలు పెట్టి ఆ రహస్యాన్ని లాగొచ్చు. కానీ అతను చీఫ్ సెక్రటరీ కొడుకు. పోయిన శోభ మంత్రిగారి అమ్మాయి. మధ్య నలిగిపోయేది తాము. ఏం చెయ్యాలి? ఇది హత్య కాదని, ఎవరో కారు డ్రైవర్ పొరపాటున ఆమెకు డాష్ ఇచ్చి భయంతో పారిపోయాడని పోలీసు శాఖ పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేసింది. అది చూసి బోళాశంకర మంత్రిగారు చిందులు తొక్కారు. ఐజీని అడవుల్లోకి, డీఐజీని అండమాన్లకి ట్రాన్స్ఫర్ చేసేస్తానని బెదిరించారు. ఐజీ గారు మంత్రిగారిని రహస్యంగా కలుసుకున్నాడు. ఇది ఒక విధమైన ఉచ్చని, అలా ప్రకటించడం వల్ల అసలు హంతకుడు దర్జాగా తిరుగుతాడని, అప్పుడు అతన్ని అరెస్టు చేస్తామని వివరించి చెప్పాడు. ఆ పోలీసు ఉచ్చులు అతని తలకెక్కలేదు. వారం రోజులు టైం ఇచ్చాడు. ఈలోగా వాణ్ణి పట్టుకోకపోతే అడవుల్లో నక్సలైట్ల మధ్య విసిరేస్తానని బెదిరించాడు. ఇలాంటి బెదిరింపులు చాలా విని ఉన్నాడాయన. ఈ వారం దినాల్లో ఏ అవిశ్వాస తీర్మానమన్నా వచ్చి కుర్చీ నుంచి జారిపడితే అప్పుడు నిన్నే చీకటి కొట్లో పెట్టి కుళ్ళబొడి చేస్తామోయ్ అని ఐజీ అనుకున్నాడు. ప్రజాస్వామిక పాలనలో ఉన్న చిత్రం ఇదే మరి. దొంగతనం లేదా మర్డర్లు చేసిన వాణ్ణి అరెస్టు చేసి చావు చంపుతారు కానీ వాడు నిర్దోషిగా విడుదలై ఎలక్షన్లో నిలబడి గెలిచి మంత్రి అయితే ఈ పోలీసుల పని పడతాడు. మంత్రి అయ్యాక అతను ఎలాంటి నీతిబాహ్యమైన పనులు చేసినా సదరు మంత్రి గారిని పోలీసులు పట్టుకోలేరు. ఒకవేళ ప్రతిపక్షం వాళ్ళు పసిగట్టి గోల చేసినా అసెంబ్లీలో, పార్లమెంట్లో ఓడిపోతారు. అప్పుడు ఎవరో మహానుభావుడు కోర్టులో కేసు వేస్తే జడ్జి గారు సదరు మంత్రి గారికి వ్యతిరేకంగా తీర్పు చెప్తే అతను మంత్రివర్గం నుంచి తప్పుకోవచ్చు. తర్వాత మరేదో రాష్ట్రానికి గవర్నర్ అయిపోతాడు. లేదా మరో దేశానికి రాయబార్ అయిపోతాడు. అంతేగాని మామూలు దొంగల్లా జైల్లో ఉండడు. మంత్రులంటే మహామేధావులుగా, అలాంటి మహామేధావుల్ని పాలక పార్టీలు వదులుకోలేవు. ఈ ప్రాసెస్ అంతా చూస్తుంటే ప్రజాస్వామిక విధానానికి ఓల్డేజ్ వచ్చేసింది అనిపించదు? మరి ఇలాంటి ఓల్డ్ ప్రజాస్వామికానికి రిటైర్మెంట్ ఎందుకు శాంక్షన్ చేయరు? చెయ్యరు. అంతే, ప్రజాబలం ఉందిగా.